మాజీ సీఎం జగన్ విశాఖ పర్యటనపైన డైలాగ్ వార్ నడుస్తోంది. ఎంపీ సీఎం రమేష్, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మధ్య మాటల యుద్ధం రాజుకుంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూడలేకే జగన్ రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని సీఎం రమేష్ ఆరోపించారు. సీఎం రమేష్ వ్యాఖ్యలకు గుడివాడ అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. ఉత్తరాంధ్రను దోచుకోవడానికి సీఎం రమేష్ వచ్చారని గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ఏదో ఒక సబ్జెక్ట్ కావాలి ప్రజలను డైవర్ట్ చేసేదాని కోసం చెప్పేసి పీపీపీ పద్ధతిలో హాస్పిటల్స్ చేయకూడదు, మెడికల్ కాలేజీలు రాకూడదు అనే ఉద్దేశం. అసలు ఈ కాలేజీలు నువ్వు ఎప్పుడు జీవో ఇచ్చావు, ఎప్పుడు టెండర్లు పిలిచావు, నీ 5 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో ఎంతవరకు చేశావు? ఒక్క పులివెందుల కాలేజీ తప్పితే ఎక్కడన్నా కాలేజీ కంప్లీట్ చేశారా? అది కూడా పూర్తి స్థాయిలో కాల. అంటే ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏ విధంగా సర్వనాశనం చేశాడో, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ కాకుండా చేయాలి, ఒక అల్లకల్లోలం సృష్టించాలి, రాష్ట్రంలో ఎక్కడా పెట్టుబడులు రాకూడదు, ఏ విధమైన డెవలప్మెంట్ జరగకూడదు అనే ఉద్దేశంతో ఈయన ఈ కార్యక్రమాన్ని చేపట్టాడు. నేను ఆ రోజు చెప్పాను, మీరు కామన్ మ్యాన్ కాదు క్యాపిటలిస్ట్ మ్యాన్ అని. సీఎం రమేష్కి ఏం పెద్ద తేడా ఉందంటే, సీఎం అంటే క్యాపిటలిస్ట్ మ్యాన్ అనే. సీఎం రమేష్ అంటే ఆయన ఇంటి పేరు ఏంటి అనుకున్నారు? క్యాపిటలిస్ట్ మ్యాన్. ఆయనకి ఇలాంటి నిర్ణయాలు నచ్చుతాయి. ఆయనకి ఈ 10 మెడికల్ కాలేజీలో ఏదో మెడికల్ కాలేజ్ మనం తీసుకుందాం అని చెప్పి బేరం మాట్లాడుకుని ఉంటాడు చంద్రబాబు నాయుడు గారితో. ఆయనకి షుగర్ ఫ్యాక్టరీలు కావాలి, కాలేజీలు కావాలి, భూములు కావాలి. ఆయన ఏంటి ఉత్తరాంధ్రను ఉద్ధరించడానికి వచ్చాడు అనుకున్నారా? వాళ్ళు ఈ ఊరికి ఆయనకి సంబంధం లేదు. సరే, ప్రజాస్వామ్యంలో ఎంపీగా ఎవరన్నా ఈ దేశంలో ఓటు ఉన్నటువంటి వారు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. అదృష్టం బాగుంది, ఎంపీ అయిపోయాడు. ఇక్కడ వనరులన్నీ ఎలా దోచుకోవాలనేటువంటి దాని మీద ఉన్నాడు ఆయన.